చిరంజీవి గారు ఏం తక్కువడేం కాదు. చేయాల్సిందంతా చేసి సైలెంట్‌గా ఉంటున్నాడు అంటూ ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి గత 2, 3 రోజులుగా కూడా బాలయ్య బాబు గారు అసెంబ్లీ వేదికగా చిరంజీవి గారి గురించి మాట్లాడిన మాటల గురించి ఇప్పుడు రాజకీయ పరంగా అదేవిధంగా సినీ ఇండస్ట్రీ పరంగా కూడా ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ముఖ్యంగా గత ప్రభుత్వ పరిపాలన అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవి గారు కలవడానికి వెళ్ళినప్పటి నుంచి అంతా కూడా స్టార్ట్ అయింది. అసలు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు? మరి నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాటలు చెప్పారో అంటే చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తులు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అని చెప్పేసి ఒక రకంగా అందరినీ కూడా నమ్మించినటువంటి మాట ఖచ్చితంగా నిజమే అనేది ఒక అస్త్రంగా వాడుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి చిరంజీవి గారు ఎందుకు అప్పట్లో సైలెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు నారాయణమూర్తి గారు కూడా దీని గురించి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కూడా చిరంజీవి గారిని అవమానించలేదు అండ్ ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో మాత్రం చిరంజీవి గారు ఎంత చెప్తే అంత అనే విధంగా అంత ఈయనకే వదిలేశాడు అని చెప్పేసి నారాయణమూర్తి గారు చెప్పారు. సో మరి అక్కడ చిరంజీవి గారిని అవమానించినట్టు ఏ ఒక్క వార్డు కూడా లేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద అలిగేషన్ ఏ విధంగా చేస్తారో ఒకవేళ ఓకే పవన్ కళ్యాణ్ గారు చెప్తే మరి చిరంజీవి గారు ఎందుకు దానికి స్పందించలేదు అంటే రాజకీయ పరంగా ఏదో ఒక వ్యూహాన్ని పన్నుతున్నారా, రాజకీయ పరంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఒక ఇన్సిడెంట్ని వాడుకున్నారా అని చెప్పేసి కూడా ఇప్పుడు రకరకాల అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి చిరంజీవి గారు అప్పట్లో స్పందించి ఉంటే ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం గెలుపొందేదా అనే విధంగా కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ల రేట్ల విషయంలో కానీ సినీ ఇండస్ట్రీ పరిశ్రమ ప్రాబ్లమ్స్ గురించి కానీ అండ్ మొత్తం భారం అంతా కూడా చిరంజీవి గారికి వదిలేసినప్పుడు ఓకే మీరు ఎలా చెప్తే అలా సార్ అని చెప్పినప్పుడు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పారు, ఎందుకు అవమానించారని చెప్పేసి అప్పట్లో అడిగారు. సో ఒకవేళ అని అడిగినా కూడా చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళ తమ్ముడి కోసం గెలుపొందడానికి సైలెంట్గా ఉన్నాడు, రాజకీయ పరంగా ప్రయోజనాల కోసం వాడుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో మరి దీని పరంగానే చేసిందంతా చేసేసి ఇప్పుడు సైలెంట్గా ఉంటూ ఉన్నారు. సో రీసెంట్గా ఆయన పత్రికలో వచ్చినటువంటి ఒక రైటింగ్స్ పరంగా కూడా చూస్తూ ఉంటే అక్కడ అటు ఇటు కాకుండా మిడిల్లో మాట్లాడడం జరిగింది. సో ఇటు అసెంబ్లీ సాక్షిగా కూడా బాలయ్య బాబు గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దాని వెనకాల కూడా రీజన్ ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు మాత్రం ఖచ్చితంగా అప్పట్లో ఎలాంటి అవమానం జరగకపోయినప్పటికీ కూడా జరిగిందని చెప్తే సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు రకరకాల విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.